ఆయుష్ ఇక్కడ ముఖ్యం సార్. యా సార్, ఏంటి కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఏదైతే 3 రాజధానులు అనే అంశంలో భాగంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ పెడతామని చెప్పి గత ప్రభుత్వం తీసుకుని కీలక నిర్ణయం. అంటే అమరావతినే రాజధాని చేసుకుంటా మిగతా ప్రాంతాలని ఏదైతే గతంలో వచ్చిన వాయిస్ ఉన్నదో లేకపోతే అందరూ ఏం కోరుకుంటున్నారో ఆ విధంగానే వెళ్ళి ప్రణాళికలో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది అనుకోవచ్చా? రెండు విషయాలు, హైకోర్టు న్యాయ రాజధాని వేరు, హైకోర్టు బెంచ్ వేరు. హైకోర్టును తరలిస్తామని వీళ్ళు అన్నారు. అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి. అవును, అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి. అదే కాకుండా శ్రీబాగ్ ఒడంబడిక అన్న దాంట్లో కూడా ఇక్కడ కనుక రాజధాని ఉంటే అక్కడ హైకోర్టు ఉండాలి, అక్కడ రాజధాని ఉంటే ఇక్కడ హైకోర్టు ఉండాలి అనుకున్నారు కాబట్టి కర్నూలులో రాజధాని ఉంది కాబట్టి గుంటూరులో హైకోర్టు పెట్టారు. ఓకే, హైకోర్టు గుంటూరులో పెట్టారు. అప్పుడు ఇప్పటికీ ఆ భవనాలు అవి ఉంటాయి. మీ కర్నూలులో ఉన్న కోర్టు ఏమో అంతకుముందు అసెంబ్లీ భవనం, గుంటూరులోనే ఉన్నదాన్నేమో ఏదో విద్యా సంస్థగానో ఏదో మార్చారు. సో ఒక అవగాహన ఉంది. వీళ్ళు 3 రాజధానులు అన్నప్పుడు 3 రాజధానులు అనేది ఎవరో ఒప్పుకోలేదు. ఇప్పుడు ఆర్థిక రాజధాని విశాఖను చేస్తూ ఉన్నారు. దాని రాజధాని అంటారు అన్నారు కదా. ఇప్పుడు ముంబై భారతదేశానికి ఆర్థిక రాజధాని. సో అలా అనడం వేరు. కానీ న్యాయ రాజధాని అక్కడ పెట్టడం ద్వారా రాయలసీమకు కొంత సంతృప్తి, కొంత న్యాయం. అంటే అక్కడ ఏముంది, హైకోర్టు పెడితే 2 జిరాక్స్ పేపర్లు వస్తాయని వీళ్ళే అన్నారు. మరి అసలు హైకోర్టు న్యాయ రాజధాని పెడితేనే 2 జిరాక్స్లు వస్తాయన్నది వాళ్ళు. ఇప్పుడు బెంచి పెడితే చాలని చెప్తే కుదురుతుందా? సో ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళు ఉన్నదానికి అంటారు. న్యాయ రాజధాని అన్నది కరెక్ట్ వాడేనది. ఇప్పుడు ఒక హైకోర్టు బెంచ్ పెడితే అది రాజధాని అవుతుందా? నేను మీ ప్రశ్నకు 2 సమాధానాలు చెప్తాను. న్యాయ రాజధాని, ఆర్థిక రాజధాని ఇవన్నీ నోషన్స్. ఓకే, విజయవాడ సాంస్కృతిక రాజధాని, కల్చరల్ క్యాపిటల్, పొలిటికల్ క్యాపిటల్ ఇట్లా అంటుంటారు. ఇవన్నీ జనరల్ భాష, మామూలు భాషలో అనే మాటలు. కానీ న్యాయ రాజధాని అన్నప్పుడు మటుకు ఒక కాన్సెప్ట్ వాళ్ళు తెచ్చింది ఏంటంటే హైకోర్టుతో పాటు ఈ మొత్తం న్యాయ సముదాయము, న్యాయ సంబంధమైన కార్యాలయాలన్నీ అక్కడ పెడతాము అని చెప్పారు. శివరామకృష్ణ కమిషన్ అయితే వికేంద్రీకరణ పద్ధతిలో ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక చోట పెట్టమన్నారు. అది ఆచరణ సాధ్యం కాదని అందరం చెప్పాము. కానీ అనేక రాష్ట్రాల్లో 2 చోట్ల హైకోర్టులు లేదా ప్రధాన హైకోర్టు వేరే చోట ఉండటము. ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు, అహ్మదాబాద్ హైకోర్టు, గుజరాత్లో రాజధాని గాంధీనగర్ అయినా అహ్మదాబాద్ హైకోర్టు అన్ని. కాబట్టి రాజధానిలో ఉన్న ఒక చోట, హైకోర్టులో ఒక చోట ఉండడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా పెడదా ఉన్నారు. ఇక్కడ 2 వైరుధ్యాలు వస్తున్నాయి. ఒకటి, ఇంతకుముందు మేము హైకోర్టుకు కట్టుబడ్డాము కానీ ఇప్పుడు మేము మొత్తం ఉన్నదాన్ని మార్చడం ఎందుకు, బెంచ్ పెడదాం అనుకుంటున్నాం అంటే ఓకే. కానీ పెట్టిన లోకాయుక్త కార్యాలయం ఎందుకండి తరలించటం? ఇప్పుడు లోకాయుక్త కార్యాలయము, లేబర్ కోర్టు ఇట్లాంటివన్నీ కొన్ని రిలేటెడ్, మానవ హక్కుల సంఘం, న్యాయ సంబంధమైనవి అక్కడ పెట్టారు. సరే, అప్పుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక మంత్రిగా ఉన్న జగన్నాథ్ గట్టు మీద ఇవన్నీ పెరుగుతాయని ఏదో న్యాయ విశ్వవిద్యాలయం కూడా దీంతో పాటే అని అన్నారు. కానీ జగన్ ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి మిగతా విషయాల్లాగే హైకోర్టు విషయంలో కూడా అడుగులు ఏం వేయలేదు. ఒక్కసారి వెళ్ళి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిశారు. కానీ ఇది హైకోర్టు ద్వారా జరగాలి, ప్రభుత్వం ద్వారా జరగదు. హైకోర్టు సుప్రీంకోర్టుకి చెప్పాలి, ప్రభుత్వం కేంద్రానికి చెప్పాలి, రాష్ట్ర ప్రభుత్వం. అప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకొని ఇక్కడ ఏర్పాటు చేయాలి. ఇది ప్రాసెస్. నిన్న లీక్ ఇచ్చారు, క్యాబినెట్ నిర్ణయించింది. ఎందుకంటే మొన్న విమర్శలు చేసాను, నేను చేశాను, పెట్టిందని ఎందుకు తీయడం లోకాయుక్త దీన్ని అని చెప్పి. ఆ తర్వాత నిన్న వాళ్ళు తీర్మానం చేశారు కానీ బయట పెట్టట్లేదు. శాసనసభ జరుగుతుంది కాబట్టి మంత్రివర్గ నిర్ణయం చెప్పకుండా నేరుగా ఈరోజు ఫరూక్, ఆ జిల్లా మంత్రికి, నంద్యాల అనుకో, అంతకుముందు కర్నూలు జిల్లా, ఆయన కర్నూలులో ఇది పెట్టాలని కోరుతూ ఒక తీర్మానం పెట్టారు. ఇది స్వాగతించవచ్చు కానీ ఉన్న కార్యాలయాలు తీయకపోవడం కూడా చాలా మంచిది. ఇంకోటి, రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్టులు, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల భౌతిక సమస్యలు, నేను మనోభావాల గురించి చెప్పట్లేదు, వాస్తవ సమస్యల పరిష్కారం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు ఇప్పటికి పడిన అనుభవాలు, కలయికలు, విడిపోవడాలు, వీటన్నిటి రీత్యా మళ్ళీ భవిష్యత్తులో అలాంటి సమస్య రాకూడదంటే ఒక సమన్వయం, సమతుల్యత పాటించడం చాలా చాలా అవసరం అవుతుంది. అదే సరే, ఏంటి ఏపీ సీఎంగా మరో